హే ఫ్రెండ్స్, చాలామంది డెవలపర్స్ తెలుసో తెలియక ఓ కామన్ మిస్టేక్ చేస్తారు. అదే అన్వాంటెడ్ ఫైల్స్ లేకపోతే ఇంపార్టెంట్ సీక్రెట్ కీస్ని గిట్ హబ్ లేకపోతే గిట్ ల్యాబ్లోకి ఎక్స్పోజ్ చేసేస్తారనమాట. సీక్రెట్ కీస్ని ఎక్స్పోజ్ చేయడం లేకపోతే అన్వాంటెడ్ ఫైల్స్ పుష్ చేయడంతో రెపాజిటరీ ఫైల్ సైజు ఎక్కువైపోతుంది. దీన్ని అవాయిడ్ చేయడానికే అండ్ మీ దగ్గర తెలుసుకోవడానికి ఇంటర్వ్యూయర్ అడుగుతాడు వాట్ ఈస్ గిట్ ఇగ్నోర్ అని. అది ఎలాగో ఈరోజు మనం చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ నా దగ్గర ఏంటంటే సీక్రెట్ కీ అని చెప్పి నోడ్ మాడ్యూల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అండ్ ఇవి పుష్ అయిపోతాయి. సో వీటిని మనం అవాయిడ్ చేయాలంటే మనం మొదటగా అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే 509 ఫైల్స్ ఉన్నాయన్నమాట. అండ్ నాకు నోడ్ మాడ్యూల్స్ ఉన్న ప్రతి ఫైల్ ఇంక్లూడ్ అయిపోతుంది. సో ఇది నాకు పుష్ చేసే అవసరం లేదనమాట. సో బేసిక్గా నేను ఏం చేయొచ్చు, ఒక ఫైల్ ఒకటి క్రియేట్ చేయొచ్చు అనమాట. దాని పేరు .git ఓకే ఇగ్నోర్ అని చెప్పి నేను పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ ఫైల్ క్రియేట్ అవుతుంది కదా, ఈ ఫైల్లో నాకు ఏ ఫైల్స్ వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నోడ్ మాడ్యూల్స్ వద్దు కాబట్టి నేను నోడ్ మాడ్యూల్స్ని ఇక్కడ టైప్ చేసుకుంటాను. అంటే కలర్ చూసారా ఎలా మారిందో. అదే ఇప్పుడు నేను గిట్ స్టేటస్ అని చెప్పి పెట్టాను అనుకోండి, ఓకే నాకు ఇక్కడ నోడ్ మాడ్యూల్స్ కనిపించదు. అలాగే నాకు ఓకే ఆ సీక్రెట్ ఓకే .key అని ఉంది కదా, దాన్ని కూడా నేను పెట్టుకుంటే నాకు అది కూడా అసలు కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్లియర్ చేస్తాను అండ్ గిట్ స్టేటస్ అని కొడితే నాకు ఆ సీక్రెట్ కీ ఇక్కడ కనిపించట్లేదు. సో ఏ ఫైల్స్ మీకు ఇంట్రెస్ట్ లేదో అది పుష్ చేసే అవసరం లేదు. నచ్చితే నచ్చిందని చెప్పి పెట్టండి. థ్యాంక్ యూ.